రైట్ కాంగ్రెస్ విపక్ష ఎంపీల ర్యాలీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం పార్లమెంట్ నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాదాపు 25 పార్టీల నుంచి 300కు పైగా ఉన్నటువంటి ఎంపీలు ర్యాలీగా నిరసన ర్యాలీ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీహార్లో ఇటీవల ఓటర్ కార్డులు ఉన్నప్పటికీ కూడా దాదాపు 3 లక్షల పైగా ఓట్లను తొలగింపు చేయడం, ఎస్ఐఆర్కు సంబంధించి ఈ యొక్క ఓటరు జాబితాను సవరణ అనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్తో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి, నిరసన ప్రదర్శన చేశాయి. పార్లమెంటును కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనల మధ్య పార్లమెంటు కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో చర్చకు పట్టుబట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇవాళ కొత్తగా 3 రోజుల క్రితం పార్లమెంటు ప్రతిపక్ష నేతగా, లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రధానంగా ఈ యొక్క ఓట్ల చోరీ దేశంలో జరిగింది, 2024లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వివిధ ఓటర్ జాబితాల్లో పూర్తి స్థాయిలో కూడా దొంగ ఓట్లను నమోదు చేశారు అనేటటువంటి ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశాలన్నిటికీ సంబంధించి ఇవాళ అటు బీహార్లో ఉన్నటువంటి ఎస్ఐఆర్ వివాదంతో పాటు కానీ ఇటు ఓట్ల చోరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన బాట ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి నేతలు నిరసన ప్రదర్శనగా పార్లమెంటు మకర ద్వారం నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కూడా నిరసన ప్రదర్శన ప్రారంభమైంది ఇప్పటికే. అయితే దాదాపు పార్లమెంటు నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు కూడా దాదాపు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ను పూర్తి స్థాయిలో పాదయాత్రగా ఎన్నికల సంఘాన్ని కలిసేటటువంటి ప్రయత్నాన్ని, నిరసనను కూడా కాంగ్రెస్ పార్టీతో పాటుగానే వివిధ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలను కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఈ యొక్క పార్లమెంట్ నుంచి తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలతో పాటుగానే వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి శ్రేణులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నిరసన ప్రదర్శన ర్యాలీ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి తర్వాత పెద్ద ఎత్తున, భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భారీ ఎత్తున అటు బారిగేట్లను ఏర్పాటు చేసి ఈ యొక్క నిరసనకారులను అటు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లకుండా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు పోలీసులతో పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ ఎత్తున వారి యొక్క నిరసనను కట్టడి చేసే విధంగా కూడా దాదాపు వందలాది సంఖ్యలో కేంద్ర ఎన్నికల కార్యాలయానికి నిరసన ప్రదర్శనగా ర్యాలీ చేపడుతున్నటువంటి ఈ యొక్క నేతలందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా మేము నిరసనగా, శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆ అపాయింట్మెంట్కు ఇచ్చినందుకు మేము కలిసేందుకే వెళ్తా ఉన్నాం, మీరు ఈ విధంగా అడ్డుకుంటే ఏ విధంగా వారితో కలవాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వారు వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున దాదాపు 200 నుంచి 300 మంది పార్లమెంటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులు ఈ యొక్క ఆందోళనలో, నిరసన కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అటు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ఇటీవల రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఎన్నికల సంఘం పైన చేశారు. పూర్తి స్థాయిలో కూడా అటు 2024 ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటర్లు దొంగ ఓట్లను నమోదు చేశారు అనేటటువంటి ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకు సంబంధించి 5 అంశాలను లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటు హక్కును కలిగి ఉండడం, మరోవైపు వారి ఓటు హక్కును కలిగి ఉన్నటువంటి వ్యక్తుల తండ్రి పేరు సరిగ్గా లేకపోవడం, పూర్తి స్థాయిలో కూడా మరోవైపు అడ్రస్లో పూర్తి స్థాయిలో అన్ని జీరోలు కలిగి ఉండడం, అది ఏ విధంగా అడ్రస్ అవుతుంది అనేటటువంటి అంశాలను లేవనెత్తారు. మరోవైపు ఈ యొక్క
ఒకే వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉండడం అనేటటువంటి అంశాలన్నిటికీ కూడా ఇందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఓటరు జాబితాలో ఉన్నటువంటి ఒకే ఫోటోతో మల్టిపుల్ ఓట్లు కలిగి ఉండడం అనేటటువంటి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ లేవనెత్తారు. ఈ అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ దేశంలో దొంగ ఓట్ల నమోదు జరిగింది అనేటటువంటి ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అందుకు ప్రజల యొక్క మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. వి స్టాండ్ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల సంఘం మీద వాటన్నిటినీ కూడా మేము కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నామనే కోణంలో ఒక వెబ్సైట్ను ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క దొంగ ఓట్ల చోరీకి సంబంధించి కూడా ప్రచారం కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అంశాలన్నిటినీ కూడా క్రోడీకరించి అటు రికార్డ్స్లను అదేవిధంగా డిక్లరేషన్ను కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ కర్ణాటక ఎన్నికల సంఘం ఇప్పటికే నోటీసులను జారీ చేసింది. లేని ఎడల ఆయన చేసినటువంటి ఆరోపణలో వాస్తవం లేదని ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలనేటటువంటిది కూడా నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఒకవైపు నోటీసులను అటు కర్ణాటక ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి జారీ చేసిన నేపథ్యంలో వాటిని ఏమాత్రం కొట్టిపడేస్తూ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క ఓట్ల చోరీ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్లోని పశ్చిమ మకర ద్వారం నుంచి ఈ ఎన్నికల కార్యాలయం వరకు కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటుగానే కన్నడ ఇటువంటి భాషలతో ప్రకార్డుల ప్రదర్శిస్తూ కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం అటు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పాదయాత్రగా కేంద్ర ఎన్నికల సంఘం వైపు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉండగా ఒకవైపు భారీగా వందల సంఖ్యలో మోహరించినటువంటి పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటుగానే వివిధ బృందాలను కూడా అక్కడ మోహరించారు. భారీగా బారిగేట్లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క ఎంపీల పాదయాత్రను కట్టడి చేసేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేయగా వారితో వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వారు ఎక్కడికక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులందరూ అక్కడే పోలీసులు ఎక్కడైతే అడ్డుకున్నారో అక్కడే బైఠాయించి వారి యొక్క నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులకు అపాయింట్మెంట్ ఖరారు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు అడ్డుకోవడం, మరోవైపు ఈ అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఘటన జరుగుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా మరింత సమయం వేచి చూడాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు ఆ యొక్క డిక్లరేషన్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ యొక్క భేటీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీల భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం ఉండబోతా ఉంది, ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు రాహుల్ గాంధీ ఏమైనా సమర్పిస్తారా అనేటటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు కీలకంగా భారీ ఎత్తున ఈ యొక్క నిరసన ప్రదర్శన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.